సరిగ్గా ఈ ప్రదేశంలో పడిపోయి ఉన్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. మాయా మేడం, ఈ హెల్మెట్ ని పెట్టుకోండి. నేనెందుకు? అరే పెట్టుకోండి చెప్తాను. అవని, పోనీ నేను పెట్టుకోనా? నువ్వు ఆగు బావా. మేడం మీరు పెట్టుకోండి. ఆహా, వద్దవని. అరే ఏంటి మీరు చిన్నపిల్లలాగా? పెట్టుకోండి మేడం. పెట్టుకోండి. నేను కళ్ళు తెరిచేసరికి వాడు నన్ను చంపడానికి పెద్ద కర్ర పట్టుకుని నిలబడున్నాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఇటువంటి కర్ర దొరికింది. కర్రతో వాడిని ఎలా కొట్టానంటే, పిచ్చా, నన్ను పట్టుకుని కొడతావేంటి? అయ్యో I'm very sorry మేడం. ఆ రోజు ఎలా ఎమోషనల్ అయిపోయానో ఈ రోజు కూడా అలాగే అయిపోయాను. పూనక వచ్చేసినట్టు అయిపోయింది. వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ. నువ్వు ఉద్దేశపూర్వకంగానే నన్ను కొట్టావని అర్థమవుతుంది. వాడప్పటికీ నన్ను వదలకుండా తిరిగి దాడి చేయడం మొదలుపెట్టాడు. అదే నాకు ఆఖరి క్షణం అని అనిపించింది. నేను నిత్యం ఆరాధించి అమ్మవారిని తలుసుకున్నాను. నా కూతురు కోసం బ్రతుకుతున్నాను. నా కూతురుని చూడకుండానే వెళ్లిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు అని కోరుకున్నాను. అప్పుడు వచ్చింది అమ్మవారి వాహనమైన పులి. దాంతో వాడు పారిపోయాడు. నా బిడ్డని నేను కలుసుకునే యోగం ఉంది కాబట్టి నేను మరో జన్మని పొందాను. జరిగింది వదిలే, జరగబోయేది చూడు. ఆ అగంతకుడికి సంబంధించిన ఆధారం ఏదైనా దొరకాలి. అప్పుడు వాడి వెనక ఎవరున్నారో బయట పడిపోతుంది.